కేవలం ఒక నెలలో. కారణం వైజాగ్ టీం వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చిన డిసిప్లైన్. కేవలం ఒక నెలలో 27 గ్రామాలు తిరిగాము. అసలు అంబేద్కర్ భావజాలం అంటే ఏమిటో భీమిలికి చూపించింది భీమసేన వార్ భీమిలి. ఆ విధంగా భీమసేనతో వెళ్తున్న మాకు ఇక్కడ చెప్పకూడదో చెప్పాలో తెలియదు, కానీ చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ మాకు ఎప్పుడు రాలేదు. ఒక ఇష్యూ జరిగింది. భీమసేనతో మాకున్న అనుబంధం 27 గ్రామాలు కాకుండా విజయనగరం డిస్టిక్ కొన్ని గ్రామాలు కూడా వెళ్ళిపోయింది. అయితే స్వతహాగా మా గ్రామాలన్నీ కూలి పని చేసుకున్న గ్రామాలు. సో భీమసేన వార్లో ఉన్న మా సభ్యులు బట్టి కానీ, లేకపోతే ఇప్పుడున్న ప్రముఖుల బట్టి కానీ విరాళాలు సేకరించడం జరిగింది. కేవలం 15 రోజుల్లో 40,000 రూపాయలు తీసుకొని వచ్చి అప్పుడున్న భీమసేన భీమరథ్ కోసం ఇవ్వడం జరిగింది. ఒక భీమరథకే కాకుండా భీమిలి నియోజకవర్గంలో ఎప్పటి వరకు జరగలేని విధంగా రన్ ఫర్ అంబేద్కర్ నిర్వహించడం జరిగింది. చాలా గ్రాండ్గా పకడ్బందీతో భీమసేన భీమిలి యూనిట్ జరిపించడం జరిగింది. ఆ విషయం ఇప్పుడున్న అందరికి అదే పెద్దలు కూడా తెలుసు. ఆ క్రమంలో ఆ భీమరథ్ మేము అడగడం జరిగింది. మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం, భీమరథ్ ఇవ్వండి అని. అప్పటికే ఇక్కడ అంతర్యుద్ధం జరుగుతుంది. తప్పు అనుకోకండి, అంటే ఇవన్నీ చెప్పండి. అంతర్యుద్ధం జరుగుతుంది. మాకు సందిగ్ధత ఏర్పడింది. మనం ఏ టీంతో ఉండాలి? భీమరథ్ ఉన్న టీంతో ఉండాలా, అన్యాయంగా భీమరథ్ పోయిందని బాధపడిన వాళ్ళతో ఉండాలా అని మా టీంకి ఒక సందిగ్ధత జరిగింది. 27 గ్రామాలు మమ్మల్ని నమ్ముకొని ఉన్నాయి. ఏం చెయ్యాలి? క్షుణ్ణంగా పరిశీలించాం. ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నిజాయితీగా వెళ్తున్నారు అనుకునే లేపు మా అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఎవరైతే నిజాయితీ లేరో వాళ్ళ ముందు మా దగ్గరకు వస్తారు అనుకున్నాం. అలాగే వచ్చాక రవి సిద్ధార్థ ముందుగా ఆయన వచ్చాడు. బాబు మీరు నాతోనే ఉండండి, మీరు చేస్తున్న కార్యక్రమం చాలా బాగున్నాయి అని అనిపేటప్పుడు మాకు అనుమానం వచ్చింది. ఏంటి ఈయన ముందు వచ్చారు, మీ అనుమానం ముందు ఎవరైతే అన్యాయం జరుగుతుందో, ఎవరైతే తప్పుగా ఉన్నారో వాళ్ళ అందరికి వస్తారు. ఎందుకంటే భీమిలి యూనిట్ అవసరం. యూనిట్ అంతా దీక్షగా పనిచేస్తుంది, ముందుకు వెళ్తుంది అని వచ్చారు. మీరు నాతో ఉండాలి, భీమరథ్ నాదే. మరి భీమరథ్ నీది అనేటప్పుడు అడిగితే ఇవ్వాలి కదంటే ఆయన ఒకే ఒక క్వశ్చన్ చెప్పాడు మాకు. అప్పుడు మా తల అంటే అందరికీ చాలా బాధపడ్డారు. ఈ డబ్బులు మీరు నాకు సంఘంకి ఇవ్వలేదు, నన్ను చూసిచ్చారని చెప్పాడు ఆయన. నన్ను చూసిచ్చారు మీరు కాబట్టి అప్పుడు కలిగిన మాకు అవమానం తిరిగి అతన్ని అవాయిడ్ చేయడం జరిగింది. అప్పటి నుండి భీమసేన వార్తో మా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. వీళ్ళతోనే మనం ఉండాలి, వీళ్ళతోనే మనం పనిచేయాలి అని 27 గ్రామాలు కూడా భీమసేన వార్తోనే పనిచేస్తున్నాం. కాబట్టి భీమసేన వారిపై భీములున్న అన్ని గ్రామాలకు ఒక మంచి గుర్తింపు ఉంది. వీళ్ళు నిజాయితీగా చేస్తారు, నిజాయితీగా. అలాగే అవనవాణి గ్రామంలో ఒక దళిత కుటుంబానికి చెందిన యువకుడి యొక్క మోటార్ సైకిల్ అంటే బైక్ తగలబెట్టడం జరిగింది. అక్కడికి మనల్ని అంటే మనం వెళ్ళలేదు. ముందుగా రవి సిద్ధార్థ వెళ్ళాడు. రవి సిద్ధార్థ వెళ్ళి స్టేషన్ చుట్టూ తిరిగి ఫోటోలు పెట్టుకున్నారు మా భీమిలిలో. మిగిలిన గ్రామాలన్నీ మమ్మల్ని అడిగాయి, అదేంటి మీరు ఉంటుండగా ఆయన వచ్చారని. మేము ఆలోచించాం,
చూద్దాం ఏం జరుగుతుందో. 4 నెలల తర్వాత ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో ఆయన మా దగ్గరికి రావడం జరిగింది. ఆయన మమ్మల్ని మోసం చేశారు, వాళ్ళతో కుమ్మక్కై ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడు అని 4 నెలల తర్వాత వచ్చారు. వెంటనే ఫ్యామిలీ సార్కి ఫోన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా కేవలం 15 రోజుల్లోనే అట్రాసిటీ కట్టించారు వాళ్ళు, మన వాళ్ళు 15 రోజుల్లో అట్రాసిటీ కట్టించారు. అవనా గ్రామం అంతా మనకి వంగి సలాం చేసింది, వంగి 15 రోజుల్లో. అంటే ఒక గ్రామాల్లో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరిగితే మనం అండగా ఉండాలి అనే విధంగా భీమసేన వారు ముందుకు వెళ్తుంది. మా భీమిని కూడా ఎప్పుడు మీతో వారితోనే మేము ఉండాలని నిశ్చయించుకున్నాం కాబట్టి మేము ముందుకు మీతోనే వెళ్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క జై భీమ్.